గుడ్ ఈవినింగ్ సార్, గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ థ్యాంక్ యూ సార్. నేను మేడ్చల్లోనే ట్రైనింగ్ చేశాను లాస్ట్ బ్యాచ్ లో 2024లో. ఫస్ట్ కరీంనగర్ లో ఉండే, కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉండేదంటే ఆల్మోస్ట్ ఎడారి లాగా ఉండేది. మేము అప్పుడు ఎండాకాలంలో వచ్చాం కాబట్టి అలా అనిపించింది నాకైతే. ఇప్పుడు చూస్తే ఎలా ఉందంటే ఇది ఒక రిసార్ట్ లాగా ఉంది. అసలు గ్రీనరీ లెక్క పెట్టే కన్నా ఎక్కువ ఉంది. చాలా మంచిగా అనిపించింది నాకు అట్మాస్ఫియర్. ఫస్ట్ లోపల రాగానే అప్పుడే అన్ని గుర్తొచ్చాయి నాకు ఈ ఆపర్చునిటీ ఒక మంచి ఫీలింగ్ ఇచ్చింది. ఇంకా ఇక్కడ నేర్చుకున్న వాటిలో నాకు బాగా నచ్చిందంటే సుధీర్ సార్ మోటివేషనే. ఎందుకంటే ఆ ఫియర్ జోన్ నుంచి రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నేను ఒక 10th క్లాస్లో కూడా నేను స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడుతుంటే బాగా మాట్లాడినా, మధ్యలోనే ఆడియన్స్ బాగా అరిచేసరికి కింది దిగిపోయినా. అప్పుడు పట్టుకున్న మైక్ మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నా. ఆ మోటివేషన్ ఇక్కడనే దొరికింది నాకు. ఆ మోటివేషన్ ఇక్కడనే దొరికింది. ఇంకోటి టెక్నాలజీస్ పరంగా అప్గ్రేడ్ కావాలని ఎప్పుడు ఉండేది నాకు. నేను మా పిఎస్లో కూడా సిస్టిఎన్ఎస్ అసిస్టెంట్ రైటర్గా చేస్తున్నాను. ఆ నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే ఇక్కడ పీటీసీలో ఇక్కడ ఇండోర్ క్లాసెస్ వల్లనే వచ్చింది నాకు. బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ స్టేట్మెంట్స్ రాయడం కానీ పార్టులు రాయడం కానీ అవన్నీ ఇక్కడ ఉన్న బేసిక్స్ తోటే అక్కడ నేను ప్రాక్టికల్గా మొదలుపెట్టాను. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. వేరే వాళ్ళకన్నా నేను చాలా అడ్వాన్స్లో ఉన్నట్టు అనిపించింది. అది మాత్రం ఈ ట్రైనింగ్ సెంటర్లో నేను ట్రైనింగ్ అవ్వడం వల్లే నాకు అది సాధ్యపడింది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ 3 డేస్లో ఇది ఒక రిసార్ట్ లాగా అనిపించింది సార్ నాకైతే. ఎందుకంటే ఒక అంబియన్స్తో ఉండి ఇంత మంచిగా నేర్చుకుంటూ ఎంజాయ్మెంట్ మోడ్లో ఉంటూ అన్ని నేర్చుకోవడం అనేది అది సాధ్యం కాదు సార్. ఇక్కడ సాధ్యమైంది సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.